వెల్కమ్ టు మన ఛానల్. తమ్నెయిల్ మీరు చూశారు కదా, మీకు చాలా ఇంపార్టెంట్ అయింది. ప్రతిదీ ఎక్కడో చోట ఉంటుంది. చాలామందికి ఏముంటుందంటే డేట్ ఆఫ్ బర్త్ వచ్చినప్పుడు, సార్ మా వాడు ఎప్పుడు పుట్టారు, టైమ్ ఆఫ్ బర్త్ అడుగుతాం కదా. సండే నైట్ అండి 12:30కి, అంటే తెల్లారితే మండే. ఆ రోజు 10th డేట్ ఆఫ్ బర్త్, మేము 10th తీసుకోవాలా, నెక్స్ట్ డే 11th అవుతుందా? ఇది మిడ్ నైట్. ఇవి దీని మీద ఒక చిన్న సర్వే చేస్తే చాలా హాస్పిటల్లో అడిగితే, సార్ ఎప్పుడు అసలు చేస్తారు ఈ డెలివరీస్ అడిగాను. మార్నింగ్ మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్లో 7:38 నుంచి మార్నింగ్ అవర్స్లో వచ్చేస్తారు డాక్టర్స్. 6ంటికి రమ్మన్నా వస్తారు. సో 7:38 యావరేజ్ తీసుకుందాం. 11:30 వరకు ఈ ఆపరేషన్ వాళ్ళు చేస్తారు డెలివరీలు. తర్వాత 1 to 3 వరకు మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్ వాళ్ళు చేయరు. 1 to 3 ప్రపంచం చాలామంది చేయలేదు. 1 to 3 అంటే 0 అవర్ అంటారు వాళ్ళ భాషలో. వాళ్ళు డాక్టర్లు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఈవినింగ్ 4 నుంచి 7:38 వరకు మ్యాక్సిమం ఈ డెలివరీస్ జరుగుతుంటాయి. మ్యాక్సిమం ఒక 80 to 90%. ఇప్పుడు ఇలాంటివి ఎప్పుడు వస్తాయి? రాత్రి 12 o'clock అంటే రేపు డెలివరీ డేట్ రాస్తారు కొంతమంది. రేపు వచ్చేయండి అమ్మ అంటారు. రేపు అంటే నెక్స్ట్ డే అనుకుంటాం. కానీ ఒక్కోసారి ఆ పెయిన్స్ రాత్రి వచ్చింది అనుకోండి 11 to 12 o'clock తప్ప చాలా హాస్పిటల్ ఎమర్జెన్సీవి ఉంటాయి వాళ్ళకి కాంట్రాక్ట్లో. ఇమ్మీడియట్ వాళ్ళు కాల్ చేస్తారు, ఆ 12:30కి చేస్తారు. అందుకే నేను అడిగినప్పుడు చాలామంది డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లేదు అంటాను. అక్కర్లేదంటే మీరు టైమ్ ఆఫ్ బర్త్ని అడగను, న్యూమరాలజీ టైం ఆఫ్ బర్త్ అక్కర్లేదని చెప్తాను. ఎందుకు అక్కర్లేదని చెప్తానంటే 12 లోపల ఉంటే సేమ్ డేటే ఉంటుంది. అర్ధరాత్రి 12 లోపల ఉంటే అది సేమ్ డేటే ఉంటుంది. ఒకవేళ ఇట్లా 12:30, 1 o'clock అక్కడ మనం కోస్టల్ దాంట్లో పడితే తెల్లారగట్ట 3ంటికండి అంటారు. అన్నప్పుడు అది ఆ రోజా ఈ రోజా అని. దీన్ని అస్ట్రాలజికల్గా చూస్తే 2 పద్ధతులు ఉన్నాయి ఈ టైంకి. ఒకటి నిరైన పద్ధతి అంటారు, అంటే చంద్రుడు బేస్ చేసుకున్నది, చంద్రమానేన అంటాం కదా. రెండోది సాయన పద్ధతి ఉంది. దాంట్లో కూడా రెండిట్లో ఏం చేస్తారంటే, మీరు ఎవరైనా అస్ట్రాల దగ్గర పోయి మాడు 1 గంటకు అర్ధరాత్రి 1 గంటకు కూడా సూర్యోదయం కావాలి, నథింగ్ డూయింగ్. నిరైన పద్ధతిలో సూర్యోదయం కావాలి. ఉదయం పూట 5:30కో 6కో, అంటే ప్లేసులు చాలా తేడాలు ఉంటాయి ఒక్కో చోట, అంతే కదా. అన్ని చాలా చోట్ల సన్ రైజ్ ఒకటి 5ంటికి అన్ని అలారం పెట్టినట్టు రాదు. సో 5:30 తర్వాత ఆ రోజు అక్కడ సూర్యోదయం ఏందలే చూస్తారు. సూర్యోదయం అయితేనే ఆ రోజు లెక్క. సూర్యోదయం మరి 6 o'clock సూర్యోదయం అనుకోండి, ఆ 6 లోపల 5, 4:30 రాత్రి 12 కథ శనివారం అవుతుంది. సో సూర్యోదయం కావాలి, నిరైన పద్ధతి అంటుంది. దీంట్లో 2 సన్ బేసిస్, సాయన పద్ధతి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇందా చెప్పి 12 దాటిన తర్వాత మిడ్ నైట్ అంతా కూడా ఆ రెండో రోజు తీసుకోవచ్చు అని అంటారు. ఆ రెండో దాన్ని న్యూమరాలజీ ఫాలో అవుతుంది. చాలామందికి న్యూమరాలజీ అంటే పైనుంచి ఊడిపోయిన శాస్త్రం కాదు. మన ఇంటర్నేషనల్ సెమినార్లు కూడా చెప్పి ఒప్పించాం. న్యూమరాలజీ ఇస్ నథింగ్ బట్ అవుట్కమ్ ఆఫ్ అస్ట్రాలజీ. దాని నుంచి వచ్చింది కాబట్టి మోస్ట్ సింప్లిఫైడ్, అప్లికబుల్, ఈజీ టు లెర్న్ అండ్ ఈజీ టు ప్రాక్టీస్ చెప్తుంటాను. 2 ఒకటే, దాంట్లో నుంచే మనం తీసుకుంటాం అనమాట. అది అస్ట్రాలజీలో ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ డే దానికి అవుతుంది అనమాట. అందుకోసం ఏం చేస్తాను, నెక్స్ట్ డే మనం తీసుకోవచ్చు అర్ధరాత్రి దాటిన తర్వాత. మరి నేను అక్కర్లేదంటే టైం అంటాను. కొంతమంది నేను వద్దన్నా చెప్తారు, సార్ అది కాదు సార్ మేము టైం ఎందుకు చెప్తున్నామనంటే, మావాడు ఇగో 12 తర్వాత పుట్టాను వాళ్ళే చెప్తారు, అక్కడ రాసి ఉంటుంది. ఇంకోటి, మీరు కంప్యూటర్లో కూడా జాతకం తీశారనుకోండి, దాంట్లో ఏముంటుంది, పైన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చి ఒంగోలు, విజయవాడ, కాకినాడ, కరీంనగర్, నల్గొండ ఏదో రాస్తారు. ఇక్కడ టైం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ డేట్ ఆఫ్ బర్త్ 12:30 రాసి కింద డేట్ దగ్గర 10/11 అని రాస్తారు. ఏదో ఒక డేట్ ఉంటుంది కదా, 10/11 ఎందుకు రాశారంటే ఆ 10th రోజు అర్ధరాత్రి 12 గంటకో 12 దాటిన తర్వాత వాళ్ళు పుట్టి ఉంటారు. అప్పుడు ఏం చేయాలి, ఈ బర్త్ డేట్ చూసి ఇక్కడ నిరైన పద్ధతి చూసి అస్ట్రాలజీ చూస్తేనేమో ఆ 10th తీసుకొని చెప్పేస్తారు, ఇట్లా ఉందంటే 10th అని. అటువైపుగా సాయన పద్ధతిలో పోతే 11 అని చెప్తారు. అయితే యూనివర్సల్లీ ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది, మన ఇంటర్నేషనల్ సెమినార్లో చెప్పి యూనివర్స్ ఎట్లా కరెక్ట్ అవుతున్నారంటే, ప్రతి సంవత్సరం మీరు న్యూ ఇయర్ చూసుకోండి, ఎప్పుడు 31st December ఏమవుతుంది, 11 అన్ని క్లబ్లలో దాంట్లో గ్రౌండ్లో చాలా ఫంక్షన్ హాల్స్ అన్నిట్లో రెడీ చేసి పెట్టుకుంటారు. అన్నీ కూడా ఏర్పాట్లన్నీ చేసి పెద్ద వాచ్ అక్కడ పెట్టుకుంటారు. అక్కడ ఇంకా ఆర్కెస్ట్రా, డ్రామాలు ఇవి కూడా ఉంటాయి, అని మీకు తెలిసిందే. అక్కడ ఏం చేస్తారు, న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని ఎప్పుడు చెప్పాలి. ఇప్పుడు 2020 ఓల్డ్ ఇయర్ అనుకోండి, 21st రావాలి. ఎప్పుడు వస్తుంది, ఆ 2020లో అక్కడ వాచ్ పెడితే 11:45, 11:50 ఊరుకుంటారు. 11:50 తర్వాత కౌంట్ డౌన్ 1, 2, 3, 51, 53, 54, 55, 59 అనగానే ఇంకా క్రైజ్ అంటే 59 క్రాస్ 15కి 16, 59 అయిపోగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ ఎక్కడ ఉంటాయి, 2 ముళ్ళు 12 మీదే ఉంటాయి. 2 ముళ్ళు అంటే ఎగ్జాక్ట్లీ 12 అది దాటింది. 1 మినిట్ 15, 16 దాటింది. 1 మినిట్ ఆ 12 దాటగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. ఎక్కడ అంటారు, ఆల్ కంట్రీస్లో, అన్ని కంట్రీస్లో. మన భారతదేశ సంప్రదాయం కాకపోయినా కూడా, న్యూ ఇయర్ కాకపోయినా కూడా, ఆంగ్ల సంవత్సరం అనుకున్నా కూడా ఇక్కడ కూడా ఇండియాలో బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోరా. మీరు ఏ హోటల్ 5 స్టార్ హోటల్ చూడండి, ఎక్కడ చూసుకోండి, అన్నీ నిండిపోయి ఉంటాయి. సో మరి ఇది కూడా ఒకటి ఉంది కదా. మరి
మరి అది అర్ధరాత్రి ఎవ్రీ న్యూ ఇయర్ 31st డిసెంబర్ రోజు నెక్స్ట్ జనవరి రాకముందే చేసుకున్నారు. ఆ పక్కన పాత వాళ్ళు ఎవరున్నారు అనుకోండి, ఇక్కడ మనకు రెండు ఉంటాయి కదా ఇండియాలో. వచ్చిన తర్వాత ఆ డాడీ నేను న్యూ ఇయర్ కోసం వెళ్ళాను అంటే ఏంద్రా న్యూ ఇయర్ అంటారు. ఇవాళ 31st డిసెంబర్ కదా, 12 నుంచి న్యూ ఇయర్ వస్తుంది. డిసెంబర్ జనవరి ఇది ఇక్కడ అనుకుంటాం. మనకేందంటే మార్చ్ ఏప్రిల్లో ఓసారి మార్చ్ ఏప్రిల్ మధ్యలో వస్తుంది మనకు తెలుగు పండగ ఉగాది వస్తుంది. ఉగాది ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ మేలో వస్తుంది. అప్పుడు తెల్లవారిన తర్వాత 6వ నక్షత్రం ఫస్ట్ నక్షత్రం అది అంటుంది. వచ్చిన తర్వాత 6:37కి వచ్చిన తర్వాత ఆ రోజు అంటే ఉగాది డేట్ ఏమని చేసుకుంటాం. ఉగాది అన్నది తెలుగువారి పండుగ. కానీ ఇక్కడ ఏంటంటే తెలుగు వారికే పండుగ అని చెప్పాలి. మళ్ళీ తమిళనాడులో వేరే ఉంటుంది, కేరళలో ఇదే ఉగాది వాళ్ళు వేరే డేట్లు చేసుకుంటారు. అంటే ఇక్కడ న్యూమరాలజీకి ఏం చెప్తున్నానంటే న్యూమరాలజీ ప్రకారం 12 దాటింది, మొత్తం ప్రపంచం అంతా చేసుకుంటారు కాబట్టి మనకు ఒక పాయింట్ దొరికింది. 12 దాటితే న్యూ ఇయర్ అయినప్పుడు 12 దాటితే రెండో రోజు ఎందుకు కాకూడదు అంటారు. సో ఇది క్లాసిఫికేషన్. ఇది చాలామందికి డౌట్, ఇది చూడాలా అది చూడాలా, ఇది చూడాలా అది చూడాలి అంటారు. మరి 1-2 నిమిషాలు ఉందనుకోండి అది వదిలేయండి. ఎందుకంటే అది అంత యాక్యురేట్గా హాస్పిటల్ వాళ్ళు ఆ తల్లికి ఆపరేషన్ మీద చూస్తారు కానీ పక్కన వాచ్ చూడరు. అయిపోయిన తర్వాత ఇక 12:05 12కి ఇచ్చేస్తారు. మరి 12:05 12:03 12:03 అంటే 12 తీసుకోవచ్చు. ఇక అది 12:30 1:30 3 4 5:30 అయినా సరే ఆ రోజు ఇంకా సూర్యోదయం కాదు, 5:45 6 అవుతుంటుంది అన్నమాట. కాదు కాబట్టి ఆ రోజు తీసుకుంటాం. అప్పుడు ముందు మనకి ఇది ఏందో తెలిస్తే అప్పుడు దాన్ని కరెక్ట్గా మనం వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పగలుగుతాం. ఇది చాలామందికి సమస్య, మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్కి. మీలో ఎవరికైనా అట్లాంటి డౌట్ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మన క్లారిఫై ఈ రోజు ఆ రోజు ఉంటుంది. బట్ టెస్టింగ్ ఎలా చేస్తారంటారు, ఆయన ఆదివారం సోమవారం 12 దాటికి సోమవారం వస్తుంది. సోమవారం అయితే అబ్బాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆదివారం అయితే ఎట్లా ఉండొచ్చు, ఆపరేషన్ ఇంట్లో ఏం జరిగి ఉండొచ్చు. ఒకవేళ శనివారం అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, అది నార్మల్ అనుకోండి, సిజేరియన్ కావటము, బ్లడ్ లేదంటాం, ఆక్సిజన్ లేదంటాం, రకరకాలుగా ఉంటాయి. ఈ డిస్టర్బెన్స్ వస్తుందంటే కూడా ఆ రోజు ఏదో రోజు తెలిసిపోతుంది మనకి. అది సాఫీగా నెక్స్ట్ మండే అంటే మండే అని తెలిసిపోతుంది. సో ఆ లక్షణాలు బట్టి కూడా ఉంటుంది. ఇది మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత వచ్చారనుకోండి, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంది, ఇప్పుడు మీరు నాకు ఏమీ చెప్పలేదు, ఆ 12:30 తర్వాత ఆ రోజు మీరు శనివారం అదే పాటిస్తున్నాం మేము అని అనుకోండి, దాని తగ్గ క్యారెక్టర్ ఉందా లేదా చెక్ చేస్తే అదే అంటారు, కన్ఫర్మ్ అయిపోయింది. లేదు నేను చెప్పింది టాలీ కావట్లేదు అంటే నెక్స్ట్ సండే ఉంది కదా, సండే ప్రకారం మీ క్యారెక్టర్ లక్షణాలు ఇట్లా ఉంటాయి, హెల్త్ కార్డు చెప్పాను, ఇది ఓకే అయిపోతుంది. సో ఈజీగా వీళ్ళకి ఈ వారంకి వీళ్ళు చెందిన వల్ల ఆ చెందిన మనకు చిన్న కొన్ని క్వశ్చన్స్ వేయడం వల్ల అట్లా అయిపోయింది. మీ ఇష్టాలు ఏంది, ఏ డ్రెస్లు వేసుకుంటారు, కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత వీళ్ళు పుట్టింది సండేనా మండేనా కూడా తెలిపోతుంది. సో ఈజీ టెస్టింగ్ దీంట్లో ఉంటుంది కాబట్టి రీసెర్చ్ అప్పుడు కూడా రీసెర్చ్ చేయి, సైంటిస్టులు అయినా వీళ్ళైనా ఎవరన్నా తప్పనిసరిగా రీసెర్చ్ చేయాలి, ఫీడ్బ్యాక్ చేసుకుంటూ ఉండాలి, శాస్త్రాన్ని శాస్త్రంగానే ఉంచాలి, సొంత కథలు చెప్పకుండా ఉండాలి. అప్పుడు ఈ సంఖ్యాశాస్త్రం అన్నది 10 కాలాల పాటు నిలిచి ఉంటే నమ్మని వాళ్ళు కూడా నమ్మే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. మీ గోపికృష్ణ.